ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక స్టోరీ అన్నమాట. ఒక స్టోరీ ఏంటిది? బెగ్గర్స్ అంటే యాచకులు, యాచించేవారు. కానీ మనం బెగ్గర్స్ అనగానే ఏమనుకుంటాం? రోడ్డు పైన ఇండ్ల పుట్టి తిరిగి అడుక్కునే వాళ్ళని అనుకుంటాం. అర్థాలు అలా వస్తాయి కదా. అంటే డబ్బుని అడుక్కునే వాళ్ళని కాదు కదా. ఎలా అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అనగా అనగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు లోపల ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం ఉంది. ఆ వ్యవసాయ కుటుంబం లోపల వ్యవసాయదారుడికి ఒక 10 ఎకరాల భూమి ఉంది. అతనికి ముగ్గురు బిడ్డలు ఉంటారు. అయితే ఆయన ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఉంటాడు. ఉమ్మడి కుటుంబం అన్నమాట. వాళ్ళ నాన్నలు, ఆ వ్యవసాయదారుని యొక్క తల్లిదండ్రులు కలిసి ఉంటారు. అలానే తర్వాత ఆయన అన్నదమ్ములు కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. దాదాపుగా ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారంటే అందరికీ కలిసి ఈ వ్యవసాయదారుడు ఉన్నాడు కదా, మధ్యతరగతి కుటుంబం, అతనికి ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళకు అందరికి కూడా 3, 4, 5 అన్నట్టు మొత్తం 10-12 మంది పిల్లలు. వాళ్ళ అక్క చెల్లెలు అంతా కలిసి ఉంటారు. చాలా ఉమ్మడి ఫ్యామిలీ, మంచిగా ఉంటారు. ఎంత అంటే ఆనందంగా ఉంటుంది. ఒక ఉమ్మడి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది. అయితే అలా ఉండడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రేమగా చూసుకోవడం, ఆనందంగా ఉండడం, కొంచెం ఉన్న అందరు షేర్ చేసుకొని తినడం, ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటే పోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టే మర్యాదలు ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. పెద్ద మనుషులను ఏ విధంగా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, వచ్చిన వారితో ఎవరైనా ఇంటికి వస్తే నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఎవరైనా ఈ సహాయము కోరి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ పిన్నిలు, బాబాయిలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేదంతా కూడా కుటుంబంలో నేర్చుకుంటారు అందరు. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇందాక ఒక మధ్యతరగతి వ్యవసాయదారుడు అన్నాను కదా, అతను కూడా తన బిడ్డలకు తనకు అందుబాటులో ఉన్నటువంటి విద్యాబుద్ధులు అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళు కూడా నేర్చుకున్న తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేస్తారు, అయిపోతాయి, పోతారు. పోయిన తర్వాత అందరు చక్కగా ఉంటారు, ఆనందంగా వస్తూ ఉంటారు, పోతుంటారు. అయితే అందులో ఈ వ్యవసాయదారుని యొక్క రెండో బిడ్డకు రెండో బిడ్డకు ఓ బిడ్డ ఓ కొడుకు ఉంటాడనమాట. ఓ కొడుకు ఉంటాడు. అయితే జర్ర ఏంటంటే వాళ్ళ పిల్లలు అదేంటిది వేరే విదేశాలలో కూడా ఉద్యోగరీత్యా పోవడం చేయడం జరుగుతుంది. అయితే ఆమెకు ఓ కొడుకు ఓ బిడ్డ ఉంది కదా. బిడ్డకేమో రైల్వేలో జాబ్ వస్తుంది, కొడుకు ఏదో ఇంకా వేరే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. అయితే ఇలా అయిన తర్వాత కొద్ది రోజులకి అమ్మాయికి పెళ్లి చేయాలి కదా. వాళ్ళు పెళ్లి చేస్తారు. ఎవరికి? రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ పేర్లు పెట్టుకుందాం. అయితే ఈ అమ్మాయి పేరు ఏం పెడదాం? ప్రియా అని పెడదాం. ప్రియా. వాళ్ళ అమ్మ పేరు ఏంటిది? వాళ్ళ అమ్మ పేరు జనని. వాళ్ళ నాన్న పేరు ఏంటిది? రాముడు. జనని రాముల యొక్క ముద్దుల కూతురు పేరు ఏమిటిది? ఇప్పుడు మనం ప్రియా అని పెట్టుకున్నాం. ఓకేనా? అయితే ఈ ప్రియకు పెళ్ళి చేస్తారు. చేసిన తర్వాత చక్కగా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి అతను, మంచి హోదాలో ఉన్న అతన్ని పెళ్ళి చేస్తారు. చేసిన తర్వాత కొద్ది రోజులు మంచిగానే కలిసి ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటారు. ఉన్నాక ఏమైపోతుందంటే ఒకరోజు సాయంత్రం పూట వీళ్ళు భోజనం చేద్దామని అనుకుంటుంటారు. ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళి వస్తుంది, ఆ అబ్బాయి వస్తాడు, వండుకొని తిందామనే టైంకి అన్నీ రెడీ చేస్తుంటుంది, పళ్ళెంలో వడ్డిస్తుంటుంది. భర్తకి ఇచ్చి తను కూడా. ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? పొద్దున లంచ్ ఆగమాగం తింటారు, నైట్కి మాత్రం కలిసి తింటారు. మళ్ళీ వండుకున్న పదార్థాలన్నీ కూడా ఎలా చక్కగా పిల్లలు ఉంటే పిల్లలకు వడ్డిస్తారు, భర్తకు వడ్డించి భార్య
చేతుల మీదగానే కూర్చొని ఏదో టీవో లేకపోతే ఏదైనా మ్యూజికో పాటలో పెట్టుకొని మాట్లాడుకుంటూ తృప్తిగా భోంచేస్తారనమాట. అయితే ఈ ప్రియ అనే అమ్మాయి కూడా ఏం చేసింది, వాళ్ళ భర్తకు ప్లేట్లు అన్నీ పెట్టింది, తనకు పెట్టుకుంది. ఇచ్చే టైంకే బయట ఒక అతను వచ్చి, నేను 4 రోజుల నుంచి నేను అన్నం తినలేదు, నా కడుపులో మండుతుంది, నాకు కొంచెం అన్నం ఉంటే దానం చెయ్యండి, ఒక వస్త్రం ఉంటే దానం చెయ్యండి అని బయట నుంచి అరుపులు వస్తుంటాయి. వచ్చేవరకు ఈ అమ్మాయి ఒకసారి వింటుంది, 2 సార్లు వింటుంది, మా ఇంటి ముందేనా అని చూస్తుంది. చూసేవరకు అవును వీళ్ళ ఇంటి ముందే నిలబడి అడుగుతుంటారు. సరే ఉండు నేను తెచ్చిస్తాను లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఆ అమ్మాయి తన భర్తకు ప్లేట్ ఇచ్చింది, ఇంకా తను తినే ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ని తీసుకుపోయి బయటకు పోతుంటే ఏడికి పోతున్నావు అని అంటే, బయట ఒక ఆయన పాప ఆకలితో ఉన్నాడట, 3 రోజుల నుంచి తినలేదట, అతను ఆకలి అవుతుందట, అట్లనే ఏదన్నా కప్పుకోవడానికి బట్టలు ఇవ్వమని కూడా అడుగుతున్నాడు అనగానే ఆ భర్త ఏం చేస్తాడు, నడు లోపల నడు, నీకేం పని లేదా, వానికి ఏమైంది, మంచిగానే ఉన్నాడు అంటే, మా యువకునిలా ఆయన ఉంటాడు, ముసలోడు కాదు, మంచిగానే ఉన్నాడు, పని చేసుకొని బతకొచ్చు కదా, నీకేం తిన్న జరుగుతలేదా అది ఇదని ఇక భార్య మస్తు నడు అని అంటే, అయితే నేను ఈ పూటకి తినకుండా ఉంటా, అది ఇది దానం చేసుకోవాలి కదా, మనం దానం చేసుకోకపోతే ఎట్లుంటుంది. ఇంటి ముందరకు ఆకలి అయిన వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయిన వస్తే మనం తినే ముందు అంటే మనము ఇంట్లో భోజనం చేసే ముందు ఎవరన్నా మన ఇంటి లోపలికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదో వాళ్ళని తినమనాలి, తినడానికి వాళ్ళకి సరిపోయేంత ఆ పదార్థం లేకుండా ఏదో ఒకటి పెట్టాలి. ఎక్కడేమి లేకపోతే ఇంత చక్కెర బెల్లం గడ్డను పెట్టి మీరు తింటుండండి, మేము తింటాము, మీరు తిన్నారా అని తినలేదన్నారు అనుకోండి, తర్వాత వండి పెడతామని చెప్పాలి. ఎందుకంటే మనము భోజనం మధ్యలో నుంచి లేవద్దు కదా. మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం అదే ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఉట్టిగా పోనీయొద్దు, మనం తినేవాళ్ళం మధ్యలో నుండి లేవద్దు, పళ్ళ మీదకి వెళ్ళి అది ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి అక్కడ నేర్చుకుంది. ఇంటి ముందుకు ఎవరన్నా వచ్చి కూడా మంచినీళ్ళు అన్నప్పుడు విననట్టుగా నటించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పంచభూతాలు, ముక్కోటి దేవతలు అందరూ చూస్తూ ఉంటారు మనం చేసే మంచి పనిని, చెడ్డ పనిని, వెధవ పనులను చూడడానికి పైన ఉన్నారు కదా మనకు ఐసీయూ. ఆరోగ్యం పాడైపోతేనే ఐసీయూలో పెట్టుడు కాదు, ఉట్టప్పుడు కూడా ఎవ్రీడే ఐసీయూ ఉంటుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక అమ్మాయి ఎంత వేధిస్తుంది, అస్సలు పెట్టనీయకపోతే ఆమెకి తినబుద్ధి కాదు, ఏమి లేదు తెలుసా. తెచ్చి ఆయనతో ఇక అక్కడ పెట్టేస్తుంది. తను తినంటే నేను నాకంత కడుపు నిండు ఉందంటే బాధ అనిపిస్తుంది, పండుకుంటుంది. అయితే ఆ ఒక్కరోజే కాదు ఆమెకు జరిగింది, చాలాసార్లు కూడా ఏంటంటే ఎక్కడికన్నా పోయినప్పుడు గుడికాడ రూపాయి వేద్దామన్నా, 2 రూపాయలు వేద్దామన్నా, గుళ్ళో కొబ్బరికాయ కొడదామన్నా, ఎవరింటికన్నా పోతున్నప్పుడు పండ్లు తీసుకొని పోదామన్నా, లేకపోతే ఒక పెద్ద మనుషులు చూడడానికి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుపోదామన్నా, ఎవరికైనా కట్నాలు పెడదామన్నా, ఎప్పటికీ ఏమంటాడంటే పొదుపు అని ఎవరికి ఏం పెట్టనియ్యాడు. కనీసం ఇంట్లోకి పిల్లి వస్తే పిల్లిని కూడా ఇలా కొడతాడు, పిల్లికి కూడా బిచ్చం వేయడు అనమాట. ఇక ఆమెకు భరించరాకుండా అయిపోయింది. ఏంటి మనిషి ఇంతగానం, ఇద్దరం సంపాదిస్తున్నాం, దాంట్లో కనీసం నిజానికి చెప్పాలంటే మన ధర్మం ఏం దొరికేనా, మనం సంపాదించే దాంట్లో 10% భగవంతునికి ఇచ్చేయాలి, మనది కాదు అది. మనదంటే 10% దేవుని గుడి కానీ కాదు, ఏదో విధంగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ దాన ధర్మాలకు, దేవుడికి పూజలకు పెట్టాలి. అది పద్ధతిగా పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నప్పుడే మనకు అన్నీ కలిసి వస్తాయి. ఎందుకంటే అదే మనకు ఒకనాడు అవసరం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే, మనం ఏమి ఇయ్యక నువ్వు మూట కడితే నీ మూటనే నీ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు రాదు అదే మూట నీకు. అయితే అమ్మాయికి రాత్రి అంతా పడుకుంటుంది, నిద్ర పడుతుంది, చాలా బాధ అవుతుంది ఆమెకి. ఆ రోజు అంత బాధపడుతుంది, నైట్ అంతా, సాయంత్రం పూట కదా బాధపడుతుంది. పొద్దున్న లేస్తుంది, యథావిధిగా మళ్ళీ లేస్తే తయారైతే ఉద్యోగం అయిపోవాలి కదా, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆడ కూడా బాగా ఆలోచన చేస్తే ఇవన్నీ చేసినాక ఇట్లా వాళ్ళకి దాదాపు ఏంటంటే 3-4 రోజులు ఇక విపరీతంగా లొల్లులు అయితే. ఏంది నేను చెప్పినట్టు వినాలి, నువ్వు ఆడదంటే ఏంది అనుకుంటున్నావు, బయట ఉద్యోగం చేయంగా. ఇక ఎట్లా ఉంటారంటే ఈ పురుషాధిక్య ప్రపంచం ఉంది కదా, ఇక కొద్దిమంది ఉన్నారు, అందరూ లేరులేండి. ఇప్పుడు అందరంటే కూడా బాగుండదు ఈ కథలో.
కొద్దిమంది ఉన్నారు చెప్తే విను. ఇది మాట 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 పెరిగి ఆయనతో డివోర్స్ తీసుకుంటారు. లాస్ట్కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తుంది ప్రియ. ఏమని చెప్తుంటే, డాడీ నా వల్ల కాదు, నేను ఇన్ని రోజులు మీకు చెప్పలేదు, నాతోటి ఇది కాదు అని. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది, ప్రేమ ఆప్యాయతలు దాన ధర్మం ఉన్నటువంటి కుటుంబంలో పెరిగింది కాబట్టి ఆమె బాగా హర్ట్ అయిపోయింది అనమాట. హర్ట్ అయిపోయి ఇక నా వల్ల కాదని చెప్పి అయితే విడాకులు తీసుకుంటారు. తీసుకుని జాబ్ చేస్తుంటారు. ఇక తల్లిదండ్రులు బాధపడతారు, బిడ్డ జీవితం ఇట్లా అయిపోయాయి, ఎట్లా ఏంటిది అనేది బాధపడతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కథను వింటే, ఇప్పుడు విన్నవాళ్ళు కూడా ఏమో అయితే చిన్నదానికి ఆమె అడ్జస్ట్ అయ్యి ఎంతగానో అడ్జస్ట్ అవుతారు చెప్పండి. ఆడపిల్ల అన్నంత మాత్రాన ఎంతగానో మనం అడ్జస్ట్ అవుతారు. ఒక ఒక లైఫ్లో ఎన్ని రోజులైనా అడ్జస్ట్ అవుతుంది చెప్పమంటే ఇద్దరు కావాలి. ఇద్దరు అడ్జస్ట్ అయినప్పుడే మనిషి యొక్క జీవితం పెరుగుతుంది. ఇట్లా విడాకులు అనేటి, డివోర్స్ అనేటి, ఈ తొందరపాటుతనం అస్సలే లేదు ఈ అమ్మాయి దగ్గర. ఎన్ని రోజులు ఓపిక పట్టింది కదా. ఆ అబ్బాయి కూడా మారాలి కదా, మారలేదు. ఇలా అయిపోయిన తర్వాత కొద్ది రోజులకు అదే రైల్వేలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి పరిచయం ఏర్పడి ఈమె విషయాలు ఆమె ఇద్దరు షేర్ చేసుకుంటారు. తర్వాత పెళ్ళి చేసుకుందామంటే సరే అంటే పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసినాక వాళ్ళు మంచిగా సుఖంగా ఉంటుంటారు. మంచిగా పిల్లలు పుడతారు. పిల్లలతో ఆనందమైన జీవితమే గడుపుతుంది ప్రియ. గడుపుతుంటే ఇట్లానే చాలా రోజుల తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటి ముందర ఇట్లానే వచ్చి అదేంటిది కొంచెం ఆకలి అవుతుంది, ఏదో సాయంత్రం పూట అని కాదు, ఏదో మధ్యాహ్నం వేళనే వాళ్ళు అన్నం వేయాలి ఇది అని అంటే ఈమె ఏమనుకుంటుందంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఏం వేస్తాము, వేసి మళ్ళీ ఏం వండుకుంటాము అని. లేదు బాబు పోయిరా, మా మందం ఏముంది అని చెప్తుంది ఈ అమ్మాయి. చెబుతుంటే వాళ్ళ భర్త ఏమంటాడే, ఏందది గట్ల వచ్చాయి, నువ్వు చాకలి అవుతుందని అడిగినప్పుడు ఉన్నది పెట్టు, తర్వాత మనం వండుకుందాము అని అంటాడు. మళ్ళీ ఏముండ నడు పెట్టి అని పెట్టేదాకా కొడి పెట్టిపిస్తాడు. పెట్టరాపో అంటే బయటకు పోతుంది. అయితే పెట్టి ఇంట్లోకి వచ్చి బాగా ఏడుస్తుంటుంది. ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చెప్పు అని అడుగుతాడు. అడిగితే ఏమీ లేదు, ఆయన ఎవరో కాదు, అడుక్కునడానికి వచ్చిన నా భర్తనే అని చెప్తుంది. నా మొదటి భర్త అని చెప్తా. అవునా అట్లానా అని అనగానే అవునా అని ఎందుకు ఏడుస్తున్నావు, నేనెవరో నీకు తెలుసా అంటాడు. అంటే నాకు తెలియదు అంటే, నేను కూడా ఆ రోజు మీ ఇంటికి ఆకలి అవుతుందని వచ్చిన చూడు, ఆ మనిషినే నేను అంటాడు. చూడు ఇప్పుడు రెండో భర్త అప్పుడు వీళ్ళ ఇంటి ముందరికి ఆకలి అవుతుందని అన్నం అడుక్కోవడానికి వచ్చిందట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ కథను బట్టి కేవలం కల్పితమే అయినప్పటికంటే కొన్ని కుటుంబాలలో ఉన్నటువంటి వాటిని చూసి నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. అంటారు కదా వెనకట పెద్ద మనుషులు, ఓడలు బండ్లు ఓడలు అంటారు చూడు. ఓడలల్లో వెనక ఏం చేసేవారు, వాణిజ్య వ్యాపారాలు చేసి ధనాలు వైడూర్యాలు అవి ఇవి బాగా సముద్ర ప్రయాణంతో ఆ దేశాలు ఈ దేశాల నుంచి మనకు వచ్చేటి వాడుకునే వాళ్ళం, ఆనందంగా సంపద తెచ్చుకుని. బండ్లు అంటే ఏంది, బండ్లల్లో ఎంతసేపు గడ్డి ధాన్యాలు చిన్నగానే అనమాట. అంటే ధనవంతులు పేదవారని తెలపడానికి దాన్ని వాడేవారు. అయితే ఇక్కడ చూడండి, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈమె చాలా బాధపడుతుంది. అంటే ఏంటంటే మనకు ఓర్పు సహనం అంటే బిచ్చం ఎత్తుకోవడము, దీన్ని బెగ్గర్స్ అని అనొచ్చా అనరాదా, మీరే కామెంట్ బాక్స్లో పెట్టారు. బెగ్గర్ అని అంటే యాచించే వాళ్ళని బెగ్గర్స్ అంటే ఒక అన్నము బట్టలు అడుక్కునే వాళ్ళైనా ఎవరితోటన్నా సహాయాన్ని అడుక్కోవచ్చు. వాళ్ళతోటి ధన సహాయము, పని సహాయము, మాట సహాయము, బ్రతకడానికి ఎన్నో సహాయాలను కూడా తీసుకుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా యాచనే కదా. యాచించడం అంటే ఇతరుల సహాయాన్ని తీసుకోవడము, కోరుకోవడము, అడుక్కోవడం. మనం కూడా మన ఇంట్లో అడుక్కుంటాం అమ్మ నాన్నని కానీ మన ఇంటి పక్క వాళ్ళని కానీ అవసరం ఉన్నప్పుడు. అంటే మనం అందరం బెగ్గర్స్మే కదా, ఆల్ ఆర్ బెగ్గర్స్. ఓకే, అంతే కదా. అంటే సృష్టిలో చూడండి, సృష్టి ధర్మము భగవంతుడు ఎలా పుట్టించాడు మనల్ని. ఒకరితో ఒకరికి అవినాభావ సంబంధాన్ని ఉంటే, ఆ సంబంధం లేకపోతే మనిషి జీవితం వ్యర్థం. మానవులు అనేది ఏంది, ఒక సొసైటీ జీవితం కదా. ఆ జీవితాన్ని అందరం కలిసిమెలిసి
ఉండాలి. ఒకరికి ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. అంటే ఒకరికి పెట్టే తెలివి ఉండాలి, ఒక దగ్గర తినే తెలివి ఉండాలి అని ఈ కథ ద్వారా మనము చాలా ఏంటంటే ప్రకృతికి, మానవ సంపదకు, మనుష్యులకు అందరికీ కూడా ముడిపడి ఉన్నది చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుందంతా నాదే, నేను ఎవ్వరికి పెట్టాను, నేనే తింటా, నేనే దాచిపెట్టుకుంటాను అనుకోకండి. మనము నివసిస్తూ ఉన్నటువంటి మన ఇల్లు రెంట్ హౌస్ లాంటిది. మన పర్మనెంట్ హౌస్ అనేది అక్కడ మోక్షం దగ్గర ఉంది. కాబట్టి సంపాదనలో మనకు వచ్చే సంపాదనలో 10% మాత్రమే ఈ విధమైనటువంటి ఖర్చులకు వాడి ఆనందంగా ఉండండి. హ్యాపీ హార్మోన్స్ని పొంది లైఫ్ స్పాన్ పెంచుకోండి. కాబట్టి దీనికి ఏమని పెడదాం, ద బెగ్గర్స్. అంతేనా? ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఎవ్రీడే భగవంతుని ఆధ్యాత్మికంగా కొలవండి. థ్యాంక్ యూ.